కిందటిసారి ఇదే ప్రెస్ క్లబ్లో నేను, భవానీ ప్రసాద్ గారు, లక్ష్మీనారాయణ గారు మేమందరం కలిసి ఒక మాట చెప్పాం. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అనుసంధానించే అగరబత్తి ఒక మెగా కృష్ణారెడ్డి గారి మెగా ఇంజనీరింగ్ కంపెనీ అని. అగరబత్తి ఒక్క అగరబత్తితో ప్రభుత్వాలు నడవు కాబట్టి ఇంకొక అగరబత్తిగా మీరు రాసుకోవాల్సిన పేరు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్. ఈ అగరబత్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మొదలెట్టినటువంటి అన్యాయమైనటువంటి రేట్లకి అక్రమంగా టెండర్ నిబంధనలు తారుమారు చేసి దేశంలో ఎక్కడా లేని నిబంధనలు పెట్టి ఆయనకి అనూహ్యమైనటువంటి లాభాలు తెచ్చిపెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో కూడా ఈ అగరబత్తి ఆగడాలు ఇంకా ఇలాగే కొనసాగుతూనే ఉన్నాయి. ఇది మనం గమనించాల్సినటువంటి విషయం. ప్రభుత్వం మారినా మనకి అగరబత్తి అంటించే మంట పోటు మాత్రం తప్పటం లేదు. మన కరెంటు బిల్లుల షాకులు మాత్రం మనకు తప్పడం లేదు. ఇది ముఖ్యంగా కరెంటు వినియోగదారులు అయినటువంటి మన అందరం గమనించాల్సిన విషయం. ఒక్క విషయంలోనూ పారదర్శకత లేదు. గతంలోనూ లేదు, ఇప్పుడు లేదు. ఆర్టీఐ అప్లికేషన్ పెడితే సమాచార హక్కు చట్టం కింద సమాచారం అడిగితే దాన్ని తీసి చెత్తబొట్టులో పడేస్తున్నారు. ఈ సమాచారం కూడా ఎవరో విజిల్ బ్లోయర్సు, కడుపు మండిన వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారాన్ని జాగ్రత్తగా 1-2 సార్లు తరచి చూసుకుని అందులో నిజానిజాలు నిర్ధారించుకుని మరీ మీకు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రేపు పొద్దున ఇంకొకళ్ళు ఎవరైనా అనొచ్చు గవర్నమెంట్ నుంచి, మీరు చూపించినవి అన్నీ ఫేక్ కావచ్చు కదా, వీటిని ఎలా నమ్మటం అని. మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఇవి ఫేక్ అయితే నిజమైన పత్రాలు ఏవో బయట పెట్టండి. మేము చూపించిన పత్రాలు ఫేక్ అయితే క్షమార్పణ అడిగి చెంపలేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అసలు కాగితాలు చూపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని చెప్పి ప్రశ్నిస్తున్నా. విద్యుత్ రంగంలో సంస్కరణలు జరిగి ఈనాటికి 30 సంవత్సరాలైంది. ఇదేదో రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకున్న సంస్కరణలు కావవి. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా 1995-96 నుంచి స్టార్ట్ అయినటువంటి విద్యుత్ సంస్కరణలు మొట్టమొదట ఒరిస్సా రాష్ట్రం, తర్వాత హర్యానా రాష్ట్రం, తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1998-99లో ఈ విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చింది. దాని ప్రకారం అంతకుముందు స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డుగా ఉన్నదాన్ని 2 ముక్కలు చేసి ఏపీ జెన్కో అని, ఏపీ ట్రాన్స్కో అని పెట్టారు. ఏపీ ట్రాన్స్కో కింద డిస్కామ్లు అని చెప్పి డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు పెట్టారు. ఇదే సంస్కరణలు దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రము కూడా 1 సంవత్సరం అటు ఇటుగా అందరూ చేశారు. మనతో పాటుగా ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రం కూడా ఇవే సంస్కరణలు తీసుకొచ్చింది. తర్వాత ఇంకేముంది, అంత పారదర్శకం బ్రహ్మాండం అని చెప్పి ఈ ప్రొక్యూర్మెంట్ పోర్టల్ పెడుతున్నాం. ఇంకెక్కడ అవకతవకలు కానీ, దౌర్జన్యాలు కానీ, టెండర్లో గోల్మాల్ కానీ జరగడానికి వీలు లేదని ఈ ప్రొక్యూర్మెంట్ తీసుకొచ్చారు. ఇవాళ మనం చూసాం. ఇవాళ మీరు చూసినవి అన్నీ ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా జరిగినటువంటి టెండర్లే. విద్యుత్ సంస్కరణల ద్వారా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అని చెప్పి ఒకటి పెట్టి దానికి ఒక రిటైర్డ్ జడ్జి గారిని అధిపతిగా చేసి ఇంకేముందో ఆయన చూసుకుంటాడు అన్నీ.
విద్యుత్ వినియోగదారులు, బిల్లులు కట్టేవాళ్ళు ఇంకేం వరి అవ్వక్కర్లేదు, అంత బ్రహ్మాండంగా జరుగుతుంది అని చెప్పి మనం నమ్మబుచ్చారు. ఏ రోజున ఏ తప్పుడు నిర్ణయాన్ని ఏ ఈఆర్సీ జడ్జి దాన్ని ఇంతవరకు తిరగదోడాడో మీరు ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి తెలుసుకోండి. ఒక్కటి కూడా లేదు. ప్రభుత్వాలు చెప్పినట్లు డిస్కమ్లు నడుస్తాయి, ప్రభుత్వాలు చెప్పినట్టు జెన్కోలు నడుస్తాయి, జెన్కోలు, డిస్కమ్లు, ట్రాన్స్కోలు చెప్పినట్టుగా ఈఆర్సీ దాని మీద ముద్ర వేసి లేనిపోయింది ఒక జడ్జి గారితో దాని మీద ఆమోద ముద్ర వేయించి దానికి లేని శాస్త్రీయతని, దాంట్లో లేని నమ్మకత్వాన్ని ఆపాదిస్తున్నాం తప్ప ఈ రోజున 75,000 రూపాయలు చేసేటటువంటి ట్రాన్స్ఫార్మర్ని 1,39,000, 1,20,000 కొంటంటే ఇవాళ ఈఆర్సీ కానీ, ఈ సంస్కరణలు కానీ, ఈ ప్రొక్యూర్మెంట్లు కానీ ఆపగలిగినాయా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఏమీ ఆపనప్పుడు ఎందుకు ఈ సంస్కరణలు? ఎవడ కళ్ళు కప్పడానికి, ఎవరిని మసిపూసి మారేడుగాయ చేయటానికి అని చెప్పి ప్రశ్నిస్తున్న ప్రజలందరూ కూడా ఆలోచించాలి. కరెంట్ ఎట్లా అయితే మనకి కనపడదో, వైరు మీదో ప్లగ్లోనో ఏలు పెడితే షాక్ ద్వారా మాత్రమే దాని ఉనికిని తెలియజేస్తుందో, విద్యుత్ రంగంలో జరుగుతున్నటువంటి అవినీతి కూడా కళ్ళకు కనిపించట్లేదు. విద్యుత్ బిల్లులు కట్టేటప్పుడు బిల్లుల రూపంలో షాక్ తగిలి మరి మనకి ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి నెల షాక్ తింటున్నటువంటి విద్యుత్ వినియోగదారులు బిల్లు వచ్చిన ప్రతిరోజు ఈ పత్రికా సమావేశాన్ని మేము ఇచ్చినటువంటి సమాచారాన్ని గుర్తు తెచ్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. విద్యుత్ రంగం కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వాలకి బంగారు గనిలాగా మారింది. దాని గురించి మామూలు ప్రజలకు తెలియదు. అందులో ఏం గోల్మాల్ జరుగుతుందో ఎవరికి తెలియదు. చివరికి బిల్లులు కట్టేటప్పటికి తెలుస్తుంది. దానికి కూడా ఒక మార్గం అవలంబిస్తున్నారు. ఏంటంటే ఇవాళ చేసినటువంటి అవినీతి దోపిడీల భారం ఈరోజు వినియోగదారుల మీద పడదు. 3 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల తర్వాత ఆ కాగితాలు తీసుకెళ్ళి ఈఆర్సీతో స్టాంప్ వేయించుకుని బిల్లుల రూపంలో మన నెత్తిని రుద్దుతూ ఉన్నారు. ఒక్క కిక్కురు మనకుండా మన జేబులన్నీ గుల్లయ్యేలాగా ఇవాళ బిల్లులు కడుతున్నాం. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన అవినీతి, డబ్బుల దుబారా, ఇష్టం వచ్చిన రేట్లకి 20 రూపాయలు 25 రూపాయలకి యూనిట్ విద్యుత్తు బయట రాష్ట్రాల నుంచి ఇష్టం వచ్చినట్టుగా కొనుగోలు చేసిన భారం అంతా ఈ 5 ఏళ్లలో మన నెత్తి మీద రుద్దుతున్నారు. ఈ 5 ఏళ్లలో చేసే దుబారా వచ్చే 5 ఏళ్లలో రుద్దుతారు. ఇప్పుడు 25 సంవత్సరాలకి పీపీఎల్ చేసుకుంటున్నారు సోలార్ విద్యుత్ పేరు మీద. వాటి భారం అంతా వచ్చే 50 సంవత్సరాలు మన నెత్తి మీద పడుతుంది. రెడీగా ఉండండి. ఇది ఇవాళతో అయిపోయేది కాదు. ఈ రోజున కరెంటు బిల్లు అమౌంట్ కంటే పాత పాపాల బకాయిల భారం ఇవాళ ఎక్కువగా ఉంది. 14 రూపాయలకి కరెంటు కొని ఎవడండి వ్యాపారం చేయగలిగింది ఈ రాష్ట్రంలో? తక్కువ కరెంటు వాడినప్పుడు ఆ రేటు 18 రూపాయల దాకా కూడా వెళ్తుంది. ఎవడు బతకగలడు? ఎవడు వ్యాపారం చేయగలడు? మొత్తం వేల కొద్ది ట్రాన్స్ఫార్మర్లు, మొత్తం ట్రాన్స్ఫార్మర్లో 80%, 90%, 94% ఒకే కంపెనీకి కట్టబెట్టి ఈ రోజున మధ్యతరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు, ట్రాన్స్ఫార్మర్లు తయారు చేసేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లోను, హైదరాబాద్లోను ఎన్నో ఏళ్ల తరబడి కొన్ని వేల మంది కార్మికులకు ఉపాధి కల్పించేటటువంటి పరిశ్రమలు ఏమైపోవాలి? వాళ్ళు తెచ్చుకున్న బ్యాంక్ వడ్డీలు ఎట్ట కట్టాలి? వాళ్ళు ఎంప్లాయ్ చేసుకున్న కార్మికులకు జీతాలు ఎట్లా ఇవ్వాలి? ఏ మాత్రం ఆలోచన లేకుండా మనం మళ్ళా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి, ఆంధ్రప్రదేశ్ని పారిశ్రామీకరించే పనుల గురించి మాట్లాడుతున్నాం. ఈ రోజున ఉన్న ఎంఎస్ఎంఈల్ని చంపేసుకుంటూ, ఉన్న వ్యాపారాలని మూతపడేలాగా కరెంటు ఛార్జీలు బాదుతూ, ఎప్పుడూ లేని విధంగా జిఎస్టీ రేట్లు, జిఎస్టీ స్క్రూట్నీలు, జిఎస్టీ ఎంక్వైరీలు అని చెప్పి వ్యాపారస్తులను నడ్డి విరగొడుతూ మీరు ఎక్కడి నుంచి వ్యాపారం తీసుకొచ్చి ఇక్కడ ఉపాధి కల్పిస్తారో చెప్పండి. ఉన్న వ్యాపారాలన్నింటినీ చంపేసి, ఉన్న పరిశ్రమలన్నింటినీ చంపేసి, ఉన్న కార్మికులందరినీ పస్తులు పెట్టి మీరు తెచ్చే వేల కోట్ల, లక్షల కోట్ల
పెట్టుబడులతో ఎక్కడి నుంచి ఏ కార్మికులకు మీరు తిండి పెట్టబోతున్నారు, ఎప్పుడుకి పెట్టబోతున్నారు? ఈ రోజున తను సొంతంగా తయారు చేసిన అగరబత్తి కంపెనీకి 80% 90% ట్రాన్స్ఫార్మర్ల ఆర్డర్లు ఇస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు కిక్కురుమండం. ఆయన పెట్టే ప్రాయోజిత మీడియా సమావేశాల్లో కూడా వీటి గురించి మాట్లాడడం, తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనో ఇంకొకటనో మాట్లాడతాడు తప్ప ఇటువంటి విషయాల గురించి మాట్లాడడం. ఎందుకంటే ఆయన కంపెనీ అది, అవినాష్ రెడ్డి గారి సొంత ఆఫీసు పెట్టుకున్న కంపెనీ అది. ఎందుకు మాట్లాడతాడు? మరి ఆయన మాట్లాడక ఇవాల్టి గవర్నమెంట్ ఇదే పనులు చేస్తుంటే ప్రజలు ఎట్టుపోవాలి, ఎవడు అడగాలి? కాబట్టి ప్రజలు ప్రజా సంఘాలే మేలుకుని ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి పరిస్థితి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉంది. అది తప్పకుండా పోషిస్తాం. ప్రజలందరినీ కూడా, ప్రజా సంఘాలందరినీ కూడా ముందుకు వచ్చి మాతో కలిసి వస్తారో, మీరు విడిగా చేస్తారో ఈ విషయాల మీద బహిరంగంగా మాట్లాడమని చెప్పి ప్రజలందరినీ, ప్రజా సంఘాలందరినీ కోరుతున్నాం. ఈనాడు పత్రికలో రాసిన దాని ప్రకారం 92,000 కోట్ల రూపాయల వ్యాపారం ఒక్క షిరిడీ సాయిగా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో పోనీ 8,000 కోట్లే ఇచ్చారు అనుకుంటే మొత్తం 1,00,000 కోట్ల వ్యాపారం ఒకే ఎలక్ట్రిసిటీ ఎక్విప్మెంటు సప్లై కంపెనీకి ఇచ్చారు. ఇవాళ చూసాం 75,000 ట్రాన్స్ఫార్మర్ని 1,20,000కి అమ్ముతున్నారు. అంటే కనీసం 40% ఎక్కువ రేట్లు ఇచ్చి కొంటున్నారు. అంటే 1,00,000 కోట్లలో 40,000 కోట్లు అవినీతి దుబారాకి ఖర్చు పెడుతున్నారు అని అంటే ఈ రోజున రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి? మనం ఇచ్చేటటువంటి తల్లికి వందనం, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, పెన్షన్లు, గ్యాస్ సిలిండర్లు, వీటన్నిటికీ కలుపుకున్నా కానీ 30,000 కోట్లు అవ్వవు. దానికి దీనికి ఇంకొక తేడా ఉంది. అక్కడ మనం కట్టిన పన్నుల డబ్బుల్ని ప్రజలకే వేరే రూపంలో ఇస్తున్నారు కదా అని సరిపెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ మనం కట్టిన పన్నుల డబ్బులకి, మనం కట్టే కరెంటు ఛార్జీలతో 40,000 కోట్లు ఎవడో ఎగరేసుకుపోతున్నాడంటే చూస్తా ఊరుకుందామా అని చెప్పి అడుగుతున్నా. ఎవడి జేబులోకి వెళ్తున్నాయి ఇవన్నీ? ఎన్ని రోజులు ఈ దోపిడీని మనం భరించాలి? ఎన్ని రోజులు ఈ సర్ఛార్జీలు, సెస్సులు, ట్రూ అప్ ఛార్జెస్ మనం భరించాలి అని చెప్పి మనం అందరం ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ట్రాన్స్ఫార్మర్లు వ్యవసాయం కోసం అని చెప్పి కొంటే ఈ జనవరిలో అది కూడా అవసరం లేని 5 స్టారు, సప్లై చేసింది 3 స్టారు, ఇచ్చినటువంటి రేటు 1,36,000 రూపాయలు. ఏది 75,000 ట్రాన్స్ఫార్మర్కి 1,36,000 ఇచ్చి 5 స్టార్ ట్రాన్స్ఫర్ అని టెండర్లో పెట్టి 3 స్టార్ ట్రాన్స్ఫర్ని ఒక్క రోజులో ఇన్స్పెక్షన్ చేసి ముద్రేసి తెచ్చుకుని పెట్టుకున్నారు. ఏ మూలకు సరిపోతాయి వ్యవసాయానికి 10,000 ట్రాన్స్ఫార్మర్లు? ఈ రోజున రైతులు వ్యవసాయం కోసం ట్రాన్స్ఫార్మర్లకు అప్లై చేస్తే దిక్కు దివాణం లేదు, ఎక్కడ ట్రాన్స్ఫార్మర్లు లేవండి, మేమేం చేయమంటారు, పై వాళ్ళని అడుక్కోండి అనే పరిస్థితి ఈ రోజున ఉంది. అంతకు ముందు కొన్న ట్రాన్స్ఫార్మర్లన్నీ ఆర్డీఎస్ఎస్ కింద కేంద్ర ప్రభుత్వం పథకం కోసం కొన్నటువంటి ట్రాన్స్ఫార్మర్లు 55,000. వాటిని ఎలక్షన్లు వస్తున్నాయి, ప్రభుత్వం ఎక్కడ మారిపోద్దాం అని చెప్పి త్వరగా డబ్బులు చేసుకోవడం కోసం షిరిడీ సాయి కంపెనీ తెచ్చి గుట్టలుగా ట్రాన్స్కో ఆఫీసుల్లో పడేస్తే అవన్నీ పత్రికల్లో ప్రధాన శీర్షికలుగా వచ్చినాయి. ఎండలోనూ వానలోనూ తడిసిన ట్రాన్స్ఫార్మర్లు అయ్యాయి. ఆర్డీఎస్ఎస్ స్కీమ్వి, వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లు కాదు. ఇళ్లకి 24 గంటల కరెంట్ ఇవ్వడం కోసం, కొత్త లైన్లు వేయటం కోసం సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చిన స్కీముకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్లు అయ్యి వాటన్నిటినీ తెచ్చి గుట్టలుగా పోసేశారు. ఇట్లాగే ఒక్క రోజులో ఇన్స్పెక్షన్ చేసి ఎస్ అన్నారు. ఆయన తీసుకెళ్ళి డబ్బులు ఆయన చేతిలో పెట్టాడు. అందులో మళ్ళీ మొన్న ఎన్నికలకు వాడుకున్నారో మనకు తెలియదు. ఈ జనవరిలో వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లు కొంటే ఈ రోజున ఒక్క వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ కూడా డిస్కాముల దగ్గర లేదు. ఏంటయా అంటే
ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఇంజనీర్లను అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే ట్రాన్స్ఫార్మర్లు కొనము, రైతుల దగ్గర నుంచి ఒత్తిడి బాగా పెరిగిన తర్వాత పాత రేట్లకి, పాత సప్లయర్కి, పాత టెండర్ ప్రకారమే ఇంకొక ఆర్డర్ రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే కొత్త టెండర్ పిలవాలి. కాబట్టి ఒత్తిడి పెరిగేదాకా మీ కర్మ ఇంతే. మళ్ళా ఇదే కంపెనీకి అదే రేట్లకి పాత టెండర్ ప్రకారం ఆ రోజున తిరుపతిలో డిస్కామ్ వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ని ఈ రోజున విజయవాడ డిస్కాము, విశాఖపట్నం డిస్కామ్ కూడా ఇచ్చేదాకా వ్యవసాయానికి ట్రాన్స్ఫార్మర్లు కొనరు, రైతుల కర్మ ఇంతే అనే పరిస్థితి ఈ రోజు నెలకొంది. ఇంజనీర్లతో మాట్లాడి అరే ఏంటయ్యా ఈ పరిస్థితి అని అంటే వాళ్ళు ఒకే మాట చెప్తున్నారు, అయ్యా ఈ రోజున మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని ఇంజనీర్లుగా మేము లేకపోతే మా మంత్రి గారు నడిపిస్తున్నారని అనుకోమాకండి. షిరిడి సాయి కంపెనీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖను నడిపిస్తూ ఉంది. అది ఈ రోజున ఉన్నటువంటి దుర్మార్గమైన దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. సదరన్ డిస్కంలో జరిగినటువంటి, తిరుపతిలో జరిగినటువంటి దుర్మార్గాలు, అక్కడ జరిగినంత అవినీతి పుంఖానుపుంఖాలుగా న్యూస్ పేపర్లలో ఆధారాలతో సహా వస్తే ఇక్కడ ఆధారాలతో సహా మేము కూడా చూపిస్తున్నాం. ఇవాళకి కూడా సంతోషరావు అనే ఆయన్ని ఇంకా అలాగే కొనసాగిస్తూ ఉన్నారు. ఆయన్ని ఇంకొక డిస్కామ్కి మార్చి ఇక్కడ వేరే ఆయన్ని తీసుకొచ్చే ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారని చెప్పి పేపర్లో చదివాం. అంటే ఆంధ్రప్రదేశ్లో కరెంటు వినియోగదారులు, కరెంటు బిల్లులు కట్టే వాళ్ళ పరిస్థితి ఎంత హీనంగా, దీనంగా, నీచంగా ఉందో మనం అందరం ఆలోచించుకోవాలి. దీని గురించి ప్రజలందరూ కూడా గళమెత్తాల్సినటువంటి అవసరం వచ్చింది. ప్రజా సంఘాలు కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం వచ్చిందని చెప్పి మనం చేస్తున్నాం. ప్రజలకు ఊరికే ఇప్పుడు దాకా చాలా సీరియస్గా చెప్పాను కాబట్టి కొంచెం మీరు నవ్వుకునే విషయం ఒకటి చెప్తా. వీళ్ళు పోటీ తగ్గించడానికి టెండర్లో ఇంకెవ్వడం రాకుండా చేయడం కోసం చేసినటువంటి టెక్నిక్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మొదలయ్యి ఇప్పుడు కూడా కొనసాగుతున్నటువంటి టెక్నిక్ ఏంటంటే ట్రాన్స్ఫార్మర్లు తయారు చేసేవాళ్ళంట వైర్ కాండించి, దానిలో కోర్ కాండించి, డబ్బా కాండించి అన్నీ వాళ్లే తయారు చేసుకోవాలంట. అట్ట తయారు చేసుకున్న వాళ్ళే ఈ టెండర్లో పాల్గొనడానికి అర్హులంట. వాళ్ళ దగ్గర ఆ డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లు సెపరేట్గా ఉండాలి అని చెప్పి ఇంకొక నిబంధన. ఇది ఎట్లా ఉందంటే కియా కారు తయారు చేస్తే అందులో టైర్లు కాండించి, లైట్లు కాండించి, గ్లాసు కాండించి అన్ని కియా వాళ్ళే తయారు చేసుకుంటే తప్ప దీన్ని మేము ఒప్పుకోము అనే అంత దుర్మార్గమైన ఒక రకమైనటువంటి హాస్యాస్పదమైనటువంటి నిబంధన. అటువంటి నిబంధనలు పెట్టి షిరిడి సాయి ఒక్కళ్ళే టెండర్లో అర్హులయ్యేలాగా చేశారు. రెండో కంపెనీ ఏదైనా అంటే తోషిబా. ఒకప్పుడు విజయ ఎలక్ట్రికల్స్, తర్వాత జపాన్ కంపెనీ కొనుక్కుంది తోషిబా. వాళ్ళకి కెపాసిటీ ఉంది, మొదటి నుంచి చివరిదాకా తయారు చేశారు. ఎందుకంటే వాళ్ళు ఈ బుడ్డ ట్రాన్స్ఫార్మర్లు కాదు, 1000 కేవీఏ 2000 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లు తయారు చేసే కెపాసిటీ ఉన్నవాళ్ళు. కాబట్టి వాళ్ళకి ముష్టి వేసినట్టుగా వాళ్ళకు ఒక 1500 ట్రాన్స్ఫార్మర్లు ఆర్డర్ పడేసి 10,000 ట్రాన్స్ఫార్మర్లు మాత్రం, 55,000 ట్రాన్స్ఫార్మర్లు మాత్రం షిరిడి సాయికి ఇస్తారన్నమాట. ఇటువంటి దుర్మార్గమైన క్లాజులు పెట్టి స్థానిక ఇండస్ట్రీ, మధ్యతరహా ఇండస్ట్రీలు చచ్చిపోయేలాగా చేసింది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటు. అదే పాలసీని ఈ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తోందంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉంటుందా అని చెప్పి అడుగుతున్నా. ఈ సందర్భంగా ఇన్ని ఆధారాలు చూపించాం. మేము చూపించిన ఆధారం ఏదైనా తప్పు అని తేలితే చంపలేసుకోవడానికి రెడీగా ఉన్నాం. లేని నాడు ఈ దుర్మార్గపు టెండర్లని, ఇప్పటికి కూడా వ్యాలిడ్గా ఉన్నటువంటి టెండర్లని వెంటనే రద్దు చేయాలి. ఇంతకు ముందు జరిగినటువంటి టెండర్ల అవకతవకల మీద ఖచ్చితంగా దర్యాప్తు జరగాలి. సంబంధిత అధికారుల మీద, దానికి ప్రోద్బలం ఇచ్చినటువంటి వ్యక్తుల మీద ఖచ్చితంగా దర్యాప్తు జరగాలి, వాళ్ళని శిక్షించాలి అని చెప్పి తెలియజేసుకుంటున్నాం.
40,000 కోట్ల స్కామ్ అండి ఇది. మనం బోర్డు 3,500 కోట్ల స్కామ్ అని చెప్పి మద్యం స్కామ్ అని రోజు మాట్లాడుకుంటున్నాం. ఈ 40,000 కోట్ల సంగతి ఏంటి? దీన్ని ఇలాగే కొనసాగనిస్తే ఎన్ని 10,000 కోట్లు అవుతుంది. కాబట్టి దీని మీద ఖచ్చితమైనటువంటి చర్యలు ఉండాలి. ఈ ప్రభుత్వం వెంటనే అమల్లో ఉన్నటువంటి టెండర్లను రద్దు చేసి పారదర్శకంగా కెపాసిటీ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి, క్వాలిటీ ఇచ్చే ప్రతి ఒక్కళ్ళకి అవకాశం ఇస్తూ మళ్ళా టెండర్లు పిలవాలని చెప్పి భవిష్యత్తులో కూడా ఇటువంటి తప్పులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ పత్రికా సమావేశాన్ని ముగిస్తున్నాను. దీని మీద ఏమైనా ప్రశ్నలు ఉంటే తప్పకుండా అడగచ్చు. మిత్రులు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఉత్తరప్రదేశ్కి 75,000కి, ఆంధ్రప్రదేశ్కి 1,20,000కి సప్లై చేశారంటున్నారు. ఇదే కంపెనీ అక్కడ సప్లై చేసిందా అని అడుగుతున్నారు. లేదు, వీళ్ళకేం అవసరం అండి? బయట కంపెనీలకు వెళ్ళి 75,000కి సప్లై చేయాల్సిన అవసరం ఏంటి? వీళ్ళకి 1,20,000కి ఇక్కడ ఆర్డర్లు వస్తా అంటే వాడు 75,000కి ఎందుకు వెళ్ళి సప్లై చేస్తాడు? మేము కంపారిజన్ ఎందుకు ఇచ్చామంటే, అదే 2 స్టార్ ట్రాన్స్ఫార్మర్ ఉత్తరప్రదేశ్ వాళ్ళు 2 స్టార్ ట్రాన్స్ఫార్మర్ అంటే దాని స్టాండర్డ్స్ అన్నీ ఒకేలాగా ఉంటాయి. దేశం మొత్తం ఒకేలాగా ఉంటాయి. ఏ కంపెనీ సప్లై చేసినా అదే స్టాండర్డ్స్లో సప్లై చేయాలి. ఉత్తరప్రదేశ్ వాళ్ళకి 75,000కి దొరికింది, తెలంగాణకి 87,000కి దొరికింది. నీకు 1,20,000 ఎందుకు అవుతుంది? నెక్స్ట్, గత ప్రభుత్వంలో సిడిసై అభివృద్ధికి సంబంధించిన జరిగిన అవినీతి గురించి టీడీపీ నేతలకు ప్రశ్నలు చేశారు. ఈ రోజు ఎందుకు వాళ్ళు రోజు జరుగుతున్నా? రెండోది, ఇప్పుడు సిడిసై ఎలక్ట్రికల్స్ ప్రభుత్వం ఎవరికి ముడుపులు ఇస్తుంది, ఏం చేస్తారు? మేము జరుగుతున్నటువంటి విషయాలను చెప్పాం. ఎవరికి ముడుపులు ఇస్తాందో, ఎందుకు ఇస్తాందో మాకేం తెలుస్తుంది? 40 మనకు బయటికి తెలిసిందల్లా 40 కోట్ల ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చినట్టుగా రికార్డు మీద వచ్చింది. సుప్రీంకోర్టు పుణ్యమని అదన్నా బయటపడింది, లేకపోతే అది కూడా బయటకు వచ్చేది కాదు. ఈ ప్రభుత్వం మొన్న రిలీజ్ చేసిన టెండర్లో, ఒక్క టెండర్లోనే ఆ కంపెనీకి 300 కోట్ల రూపాయలు లబ్ధి చెందేటట్టుగా రేట్లు పెంచి ఇచ్చారు. మరి దీన్ని అవినీతి అంటారో, క్విడ్ ప్రోకో అంటారో, లేకపోతే ఇంకొకటి అంటారో, తెలియనితనం అంటారో, అమాయకత్వం అంటారో మీరే నిర్ణయించుకోండి. విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పులే ఈ ప్రభుత్వం చేస్తున్నదా? ఇది అరికట్టే మార్గం లేదని ఇదే గత ప్రభుత్వం పాపాలు చేశారని ఇప్పుడు ట్రూ అప్ ఛార్జీలు కట్టిస్తున్నారు. ఈ ప్రభుత్వం కూడా అదే పాపాలు చేస్తే వచ్చే 5 సంవత్సరాలు మనం మళ్ళీ ట్రూ అప్ ఛార్జీలు కట్టుతూ ఉండాల్సిందే. అంతేకాదు, ఈ రోజున 1,750 కోట్ల రూపాయల లంచాలు తీసుకుని ఆయన 249కి ఎక్కడో రాజస్థాన్ నుంచి కరెంటు తీసుకొస్తానని చెప్పి ఒప్పందం చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున ఈ గవర్నమెంట్ యాక్సిస్ పవర్ అని చెప్పి ₹3.20కో ₹3.60కో మళ్ళా అదే సోలార్ ఎనర్జీని కొనే పరిస్థితికి వచ్చింది. ఈ డబ్బులు ఎవడు కట్టాలి? వచ్చే 5 సంవత్సరాలు మనమే కట్టాలి. అప్పుడు దాకా మనం ఉండకపోతే మన పిల్లలు కట్టాలి. కర్మ ఎవరిని వదులుతుందో వదలదో తెలియదు, కానీ కరెంటు ఛార్జీలు మాత్రం ఎవరిని వదలవు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇద్దరూ సరి సమానంగా ఒకే బాటలో వెళ్తున్నారు ఈ విషయంలో. కాబట్టి ఎవరిది అని అడిగితే ఏం చెప్పాలి? అందుకనే కదా జగన్మోహన్ రెడ్డి గారు నోరు మెదపడం లేదు అసలు ఈ విషయం గురించి. థ్యాంక్ యూ.